వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రిల్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇందుకోసం నేను ఇక్కడ 1.3 kg చికెన్ను హోల్ చికెన్ను తీసుకున్నాను. దీనిని శుభ్రం చేసి పైన వాటర్ లేకుండా గుడ్డతో శుభ్రంగా తుడుచుకుందాం. దాని తర్వాత మనం వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో ఘాట్లలాగా వేద్దాం. 1 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకొని మనం దీనికి అప్లై చేద్దాం. పసుపు అప్లై చేసిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పుని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్ల మధ్యలో హోల్ చికెన్ మొత్తానికి మనం అప్లై చేద్దాం. ఇప్పుడు మసాలా పేస్ట్ను రెడీ చేద్దాం. ఇందుకోసం నేను ఇక్కడ 5 నుండి 6 ఇలాచీలను ఈ విధంగా దంచుకుందాం. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 కప్ పెరుగు, ఒక నిమ్మకాయను రసం తీసి ఇందులో పిండుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పును యాడ్ చేసి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసి వీటన్నిటిని మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్ను మనం హోల్ చికెన్ మొత్తానికి అప్లై చేద్దాం. ఇలా అప్లై చేసిన తర్వాత చికెన్ లెగ్స్ రెండింటిని కలిపి దారంతో ఈ విధంగా మనం ట్యాగ్ చేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఒక 3 నుండి 4 గంటల వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచుదాం. నాలుగు గంటలు అవుతుంది. ఇప్పుడు చికెన్ చెక్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి, మన చికెన్ చాలా బాగా మ్యాగ్నేట్ అయ్యింది. ఇప్పుడు మనం చికెన్ను గ్రిల్ చేద్దాం. గ్రిల్ చేయడానికి నేను ఇక్కడ ఓటీజీ ఓవెన్ను యూస్ చేస్తున్నాను. ఓటీజీ రోటీ సిరీస్ రాడ్ను చికెన్కి సెట్ చేద్దాం. ముందుగా మనం అవెన్ను ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేద్దాం. ఇక్కడ మనం 200 degreesలో రోటీ సిరీస్ మోడ్ పెట్టి మనం 10 మినిట్స్ వరకు దీన్ని ప్రీహీట్ చేద్దాం. ఇది ప్రీహీట్ అయ్యింది. ఇప్పుడు మనం చికెన్ను ఇందులో సెట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆప్షన్స్ను సెట్ చేద్దాం. ఇక్కడ నేను 200 degrees పెట్టి రోటీ సిరీస్ 2 మోడ్స్లో పెట్టి ఒక 50 మినిట్స్ వరకు కుక్ చేద్దాం. టైం 50 మినిట్స్ పెడదాం.
ఓవెన్ లేకపోతే మనం గ్యాస్ మీద కూడా దీన్ని గ్రిల్ చేయొచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద పాత్ర పెట్టి అందులో మనం 1 kg వరకు కల్లుప్పును వేద్దాం. కల్లుప్పు వేసిన తర్వాత పైన మూత వేసి ఒక 20 నిమిషాల పాటు దాన్ని ప్రీహీట్ చేద్దాం. అది ప్రీహీట్ అయిన తర్వాత మనం ఒక చిన్న స్టాండ్ దాని లోపల పెట్టి మనం పైన ఒక పెద్ద ప్లేట్ లాంటిది పెట్టి చికెన్ని వేసి మనం 1 గంట పాటు దాన్ని కుక్ చేయొచ్చు. ఇక చూడండి, చికెన్ గ్రిల్ అవుతుంది. మనం మధ్య మధ్యలో డోర్ని ఓపెన్ చేసి మనం కొద్దిగా ఆయిల్ని అప్లై చేద్దాం. అంతేనండి, 50 మినిట్స్ అయ్యింది. మన చికెన్ మొత్తం గ్రిల్ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాం. చూడండి, పైన ఎంతో క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.